ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చేసిన అద్భుతాలు చాలా ఆశ్చర్యకరంగా కనబడుతున్నాయి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక సంఘటన మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది చాలామందికి తెలిసిందే, మరలా నేను జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు కానా అనే ఊరిలో జరిగిన ఒక వివాహానికి పిలువబడ్డారు. ప్రభు తన శిష్యులతో పాటు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ సమయంలో ఏంటంటే ద్రాక్షారసం అయిపోయింది. అయితే ప్రభు అక్కడ చేసిన అద్భుతమైన కార్యము, మరియ చెప్తుంది ప్రభుతో వారికి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పిన తర్వాత ప్రభువు అక్కడున్నటువంటి పని వారిని పిలిచి ఆ రాతి బాణల్ని నీళ్ళతో నింపమని చెప్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే ఇక్కడ 9వ వచనంలో ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, ద్రాక్షారసమైన ఆ నీళ్లు ఏవి ద్రాక్షారసమయ్యాయి? నీళ్ళే. రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. ఎప్పుడు ప్రభువు ఏర్పరచుకోక ముందు, ప్రభువు చూపు ఆ నీటి మీద పడక మునుపు అవి రంగు లేకుండా, రుచి లేకుండా, వాసన లేకుండా స్తబ్దంగా ఉండిపోయి. కానీ ఎప్పుడైతే దేవుడు చల్లని చూపు వాటి మీద పడిందో ప్రియాదు కూడా వాటి స్థితి మారిపోయింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఎలా ఉంటుందంటే ఏ ఆశీర్వాదము లేదు, బ్రతుకుతున్నామన్నట్టుగా ఉన్నాము, సంతోషము లేదు, సుఖము లేదు, ఒక పండగ లేదు, ఎలా గడుస్తుందో తెలియదు, రోజులు గడిచిపోతున్నాయి కానీ నెమ్మది లేదనుకున్నాం. కానీ ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకుంటావో నీ జీవితంలో కూడా అద్భుతం చేయగలరు. గమనించండి, అక్కడ చెప్పిన మాట ద్రాక్షారసమైన ఆ నీళ్లు. ఏది ద్రాక్షారసమయ్యాయి? నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. రంగు వచ్చింది నీటికి, రుచి వచ్చింది నీటికి, మంచి వాసన వచ్చింది. అంత మాత్రమే కాదు, మంచి విలువ కలిగినదిగా మార్చబడింది. విలువ లేని నీటిని దేవుడు ఆశీర్వదిస్తే ప్రియాదం బిడ్డ విలువ కలిగిన ద్రాక్షరసంగా మారిపోయింది. అక్కడ ఏదైతే అవసరమో సంపూర్తి చేశాడు. ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా? ఆ నీళ్లు ద్రాక్షరసమైన తర్వాత ఆ పరిచారకులు ఎక్కడికి తీసుకెళ్లారంటే విందు ప్రధాని దగ్గర తీసుకెళ్లారు. నువ్వు ఎప్పుడైతే దీవించబడతావో దేవుడు నిన్ను అల్పులెత్తు కాదు కానీ రాజుల ముందు నిలబెడతారు. అందుకే అధికారులు నీకు నమస్కారం చేస్తారు, రాజులు నీకు నమస్కారం చేస్తారని చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైతే దేవుని బిడ్డలు తన మీద ఆధారపడతారో దేవుడు తన దక్షిణాస్తం చేత వారిని లేబడితే బలపరుస్తారు. ఈరోజు మరుగై ఉన్నావా? ఈరోజు కృంగిపోయి ఉన్నావా? ఈరోజు ఎలాంటి సంతోషంలో కూడా గడుపుతున్నావా? ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసయ్య ఈరోజు నిన్ను కూడా దర్శిస్తున్న విషయాన్ని గమనించు. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో, ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుడి శక్తికి నిన్ను అప్పగించుకుంటావో స్థితి మారుతుంది. మన పరిస్థితిని ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఎక్కడైతే విలువ లేకుండా ఉన్నామో అక్కడే విలువను కలిగిస్తారు. ఎక్కడైతే అవమానపరచబడ్డామో అక్కడే రెట్టింపు ఘనతను అందిస్తారు దేవుడు. ఎక్కడైతే ప్రతికూలతలు ఉన్నాయో అక్కడే లేవనెత్తుతారు దేవుడు మనల్ని. ప్రియాదుని బిడ్డ, దేవుడి వైపు చూడు. ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చినట్టుగా నీ జీవితాన్ని మారుస్తారు. కలర్ఫుల్గా, టేస్ట్ఫుల్గా, వాల్యుబుల్గా దేవుడు మార్చబోతున్నాడు. అత్యంత పరిమళంగా మార్చబోతున్నాడు. గొప్ప చేస్తారు దేవుడు. దేవుడి మీద ఆధారపడు, దేవుడిని చూడు. ఆ రోజు చేసిన అద్భుతం ఈ రోజు నీ జీవితంలో చేస్తారు. నమ్ముదాం, మన హృదయాలు దేవుడికి అప్పగిద్దాం. ప్రియ ప్రభా దయగల తండ్రి, ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీకు వెలుగుతో, మీకు మహిమతో, మీకు ప్రభావంతో నింపండి. ఆ రోజు ఆ నీటిని మార్చినట్టుగా స్తబ్దంగా ఉన్న వీరి జీవితాన్ని మార్చండి అయ్యా. విలువలేని వీరి జీవితాన్ని విలువ కలిగినదిగా మార్చండి. ఈరోజు కృంగిపోయిన వీరి జీవితాన్ని లేవడుతుంది ప్రభా. మీరు ముందుగా నడవండి. హల్లెలూయా. నువ్వు అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు, నీ మహిమను చూపించబోతున్నందుకు వందనాలు, గొప్ప చేయబోతున్నందుకు వందనాలయ్యా. వీరి జీవితంలో నీ మహిమను వెల్లడి చేసి ప్రభా మీరే మహిమను పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడి వైపు చూడండి, అద్భుతం జరుగుతుంది.